హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. ఈరోజు మనం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ రాస్తున్నాను బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఆ పేరుని గమనించండి. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫెయిల్ అవ్వడం, దాన్నే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు. రైట్. సో ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఏదో ఒక లెవెల్, ఈ లెవెల్ ఏదైనా కావచ్చు, ఎనీ లెవెల్. ఓకే, ఈ లెవెల్ ఏంటి? ఎనీ లెవెల్ రాస్తున్నా. ఎనీ లెవెల్ అంటే ఏంటి? పీడిహెచ్, పీడిఎల్. ఓకే, పీడిహెచ్ అంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో, డే హై, డేలో. ఓకే, ఇంకేముంటాయి? మదర్ క్యాండిల్ హై, మదర్ క్యాండిల్లో. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ హై, ప్రీవియస్ క్యాండిల్లో. ఓకే, సో ఈ క్యాండిల్ ఏదన్నా కావచ్చు, ఈ లెవెల్ ఏదైనా కావచ్చు, ఈ లెవెల్ ఏదైనా కావచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా బయటకు వచ్చింది, అంటే ఈ పర్టికులర్ ఏరియాలోంచి బయటకు వచ్చింది. దాన్ని బ్రేక్అవుట్ అంటారు. ఓకే, బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి, అంటే దాన్నే ఫాలో అప్ అంటారు. రైట్. అలా ఫాలోఅప్ లేకుండా మళ్ళీ అదే ఏరియాలోకి వచ్చేస్తున్నాడు, అంటే ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ అయ్యిందో మళ్ళీ తిరిగి అదే ఏరియాలోకి వస్తే దాన్ని ఫెయిల్యూర్ అంటారు. అంటే బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ కాలేదు కదా, సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిపోయింది. రైట్. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటే ఏ ఏరియాలోంచి అయితే బయటకు వచ్చిందో ఆ ఏరియాలో సస్టైన్ కాక మళ్ళీ తిరిగి అదే ఏరియాలోకి వచ్చేస్తుంది, దాన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు. ఇది బేరిష్ కేస్కి. ఒక బుల్లిష్ కేస్ కూడా చూపిస్తాను. ఒక పర్టికులర్ లెవెల్ తీసుకున్నారు. ఓకే, ఆ పర్టికులర్ లెవెల్ ఏదైనా కానివ్వండి. రైట్. ఆ పర్టికులర్ లెవెల్ కన్నా కిందకి బ్రేక్ డౌన్ అయ్యి, దీని కొన్నిసార్లు బ్రేక్అవుట్ అంటారు, బ్రేక్ డౌన్ అంటారు, ఏదైనా పర్లా బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ తిరిగి అదే లెవెల్లోకి వచ్చేస్తుంది. దీన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి? ఈ లెవెల్ ఎప్పుడైతే దాటుతుందో దాన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు. రైట్. ఇది ఒక లక్ష్మణ రేఖ లాగా అనమాట. సో పైన ఇది బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిపోయింది. రైట్. సో దీన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు. దీన్నే మనం టర్టిల్ సూప్ అని కూడా అంటాం. ఓకే, తర్వాత లిక్విడిటీ గ్రాబ్ అంటారు, తర్వాత స్టాప్ లాస్ హంటింగ్ అంటారు. ఏదైనా సరే అన్నిటికీ ఇదే కాన్సెప్ట్. రకరకాల పేర్లు పెడతారు, బట్ అన్నిటికీ ఇదే కాన్సెప్ట్. నా కాన్సెప్ట్స్, నా మెంటర్షిప్లో ఉండే చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ మీదే ఉంటాయి. ఎందుకంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్లో మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది ట్రేడర్స్ ట్రాప్ అవుతారు. సో ఈ ట్రాప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఫిగర్ చూసారు కదా. సో జనరల్గా రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఒక సపోర్ట్ దగ్గర కొంటారు, ఒక రెసిస్టెన్స్ దగ్గర అమ్ముతారు. రైట్. యూజువల్గా వాళ్ళు చేసే ప్రాక్టీస్ అది. అందుకనే ఒక సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర మీకు ఎక్కువ స్టాప్ లాస్ లేదా ఎక్కువ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్. సో మార్కెట్ ఈ పర్టికులర్ క్యాండిల్ చూడండి, ఎక్కడైతే విక్ వచ్చిందో ఆ పర్టికులర్ క్యాండిల్ చూడండి. ఈ ప ఓకే సారీ, ఈ పర్టికులర్ క్యాండిల్ రావాలంటే ఫస్ట్ ఈ క్యాండిల్ ఇలా కిందకి రావాలి, కిందకి వచ్చి మళ్ళీ ఇలా పైన క్లోజ్ అవ్వాలి. అంటే ఏంటి? ఫస్ట్ బ్రేక్అవుట్ అయ్యి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బై విక్, విక్ ద్వారా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరిగింది. దీన్ని కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూరే అంటారు. రైట్. కొన్నిసార్లు మీకు బాడీ ద్వారా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరుగుతుంది, అదేంటో కూడా చూద్దాం. ఈ ఏరియా చూడండి, ఇది పర్టికులర్ రెసిస్టెన్స్ ఒకటి. ఒక రెసిస్టెన్స్ అయితే ఏం చేస్తారు? రెసిస్టెన్స్ పైన మీకు స్టాప్ లాస్లు ఉంటాయి. ఆ స్టాప్ లాస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. రైట్. ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది? బ్రేక్అవుట్ చేసింది ఫస్ట్. ఈ క్యాండిల్ ఏం చేసింది? మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది. అంటే ఒక లెవెల్లో బ్రేక్అవుట్ అయ్యి ఫెయిల్ అయిపోయింది. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బై బాడీ క్లోజ్, దీని ఏమంటారంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బై బాడీ క్లోజ్. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ బై విక్. రెండు కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్సే. ఓకే, రెండు కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్సే, దర్ ఇస్ నథింగ్ రాంగ్. రైట్. సో ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటే దీన్నే స్టాప్ లాస్ ఎండింగ్ టర్టిల్ సూప్ అని కూడా అంటారు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం, లైవ్ కాదు, ఇది బార్ రిప్లే. అండ్ ఇది ఒక స్వింగ్ లెవెల్. రైట్. ఈ స్వింగ్ లెవెల్ తర్వాత మీకు బ్రేక్అవుట్ వచ్చింది. రైట్. అంటే ఏం చేస్తారు జనాలందరూ? ఓకే, బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్తుంది మార్కెట్ అని చెప్పి చాలామంది లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. లాంగ్ పొజిషన్స్ అంటే ఏంటి? బై చేస్తారు. రైట్. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా చాలా పెద్దగా అప్ సైడ్ మూవ్ వచ్చింది, అంటే ఏంటి? కన్ఫర్మ్ అని చెప్పి చాలామంది లాంగ్కి వెళ్తారు. రైట్. సో స్మార్ట్ మనీ వాళ్ళకి కావాల్సింది అదే. స్మార్ట్ మనీ వాళ్ళకి కావాల్సింది బ్రేక్అవుట్ అయిన తర్వాత రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా చాలామంది ఎక్కువగా బై చేస్తారు. ఓకే, అలా బై చేసినప్పుడు ఈ క్యాండిల్లో ఏం జరిగింది చూడండి, మొత్తం కిందకు వచ్చేసింది కదా. ఇలా కిందకు వచ్చినప్పుడు వీళ్ళ స్టాప్ లాస్ అన్నీ కూడా ఈ కింద పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఈ కింద పెట్టుకుంటున్నప్పుడు ఆ స్టాప్ లాస్ అన్నీ కొట్టేస్తుంది. రైట్. అలా కొట్టడానికే స్మార్ట్ మనీ వాళ్ళు దే విల్ వెయిట్ ఫర్ ట్రాప్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటే నథింగ్ బట్ ట్రాప్. ఇక్కడ ఏం జరిగింది? బ్రేక్అవుట్ జరిగింది ఈ రెండు క్యాండిల్స్లో,
ఈ క్యాండిల్ ఫెయిల్ అయిపోయింది. ఈ క్యాండిల్ చూసారా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో? బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఎప్పుడు జరిగినా సరే అంతే స్ట్రాంగ్‌గా రిజెక్షన్ వస్తూ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ రిజెక్షన్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పైకి వెళ్ళడానికి 1, 2, 3, 4 4 రోజులు టైం పడితే ఇక్కడి నుంచి కిందకి రావడానికి ఒక్క రోజులో వచ్చేసింది. అంటే బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్స్ అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ అబౌట్ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్. థాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.